చింతామణితో మళ్ళీ చేతులు కలిపిన ప్రభావతి. అసలు ఏం జరగబోతుందో ముందే తెలుసుకోవాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసిన వీడియోస్ అయితే మీకొస్తాయి. డాన్స్ స్కూల్ నుండి పిల్లలందరూ వస్తూ ఉంటే కామాక్షి వాళ్ళని "రాండి లోపలికి రండి, వెళ్ళండి క్లాస్‌కి వెళ్ళండి" అంటూ రూమ్‌లోకి తీసుకువెళ్తుంది. కరెక్ట్‌గా వాళ్ళ వెనకాలే చింతామణి వస్తుంది. "ఓహ్! మీరు వచ్చారా? రండి రండి కూర్చోండి" అని కామాక్షి చింతామణికి సోఫాలో కూర్చోమని చెప్తుంది. అప్పుడు చింతామణి కామాక్షితో మీ ప్రభావతి నాకు 100 చెప్తుంది. ఏంటో మొన్నటి మొన్న ఆహ్, ఆ మీనని ఎటూ వెళ్ళనివ్వను. ఇంట్లోనే కట్టేస్తాను. చూడు ఆ డెకరేషన్ చేయకుండా ఆపేస్తానని ఎన్నో పలికింది. తీరా ఏమైంది? ఆ డెకరేషన్ అంతా సక్సెస్ అయ్యి మీన తన నెత్తి మీద కూర్చోడానికి రెడీ అయ్యింది. హా! ఏంటో ఇప్పుడు ఇంకొకటి తగిలిందా తెలుసా నీకు? అని అడుగుతుంది. అప్పుడు కామాక్షి మీన మంచి అమ్మాయి. తన పని ఏదో తను చేసుకుంటుంది. మధ్యలో మీకేమైంది? అని అడుగుతుంది. అబ్బా! నాకంటే గొప్పదా మీన? అని అడుగుతుంది చింతామణి. అప్పుడు కామాక్షి నేను చెప్పేది అలా కాదండి. తన పని మీద తనకి ధ్యాస బాగా ఎక్కువ. తను పని కూడా చాలా మంచిగా చేస్తూ ఉంటుంది. దాని విషయం గురించి చెప్పను నేను అంటుంది కామాక్షి. ఇప్పుడు మీన చేసే పనికి వాళ్ళ అత్తయ్య గారికి దిమ్మ తిరిగిపోతుందని కాలు మీద కాలు వేసుకుని ఫోన్ పట్టుకుంటుంది చింతామణి. ప్రభావతి వచ్చేసరికి చింతామణి కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. కానీ ప్రభావతి వచ్చిన విషయం తనకి తెలిసి కూడా కాలు మీద నుంచి కాలు తీయదు. ప్రభావతి అప్పుడు కామాక్షి రా ఇలా రా నీళ్ళొద్దుగాని అని చెప్పేసి పిలుస్తుంది కామాక్షిని. ప్రభావతి అదేంటి కామాక్షి ఎప్పుడు చూడు అండి అండి అంటూ చక్కగా మాట్లాడే మనిషి ఇప్పుడు చూడు నా కాళ్ళ మీద నా కళ్ళ ముందే కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని కూర్చుని ఉంది. అయినా సరే నేను వచ్చినా సరే కాళ్ళ మీద నుంచి కాలు తీయలేదు. చూసావా కామాక్షి అని అంటుంది ప్రభావతి. అప్పుడు కామాక్షి మీనా గురించి ఏదో అంటుంది. తన గురించి నేను ఎత్తి మీద కూర్చుంటుందంట, ఏదో చేస్తుందంట, ఏదేదో చెప్తుంది నాకు అదే అర్థం కావట్లేదు అంటుంది కామాక్షి. దాని గురించి ఏదో మాట్లాడటానికి వచ్చినట్టుంది అంటుంది కామాక్షి. అప్పుడు ప్రభావతి నీ గురించి ఏదో చేయడం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు? ఆ మీనా గురించి అయితే దానితో మాట్లాడుకోవాలి కానీ నా దగ్గరికి రావడం ఏంటి? నా దగ్గరికి వచ్చి ఇలా కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చోవడం ఏంటి? చిచ్చి అంటుంది ప్రభావతి. అప్పుడు ప్రభావతి కోపంతో సరే చింతామణి గారు వెళ్ళి మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. నాకు కొంచెం పని ఉంది అంటుంది. మీరు వెళ్ళండి. మీకు పనేముంది? అని అంటుంది చింతామణి పొగురుగా. ఊరంతా ఎవరికి కావలసిన ఆటలు, ఎవరికి కావలసిన డ్యాన్సులు వాళ్ళు చేస్తున్నారు. కానీ మీ ఇంట్లో జరుగుతుంది మాత్రం మీరు ఏ మాత్రం పట్టదు ఏదో అని అంటుంది చింతామణి. అప్పుడు ప్రభావతి నువ్వు ఎవరి గురించో మాట్లాడుతున్నావు? ముందు అది చెప్పు అంటుంది ప్రభావతి. అప్పుడు ప్రభావతి నువ్వు ఎవరి గురించో చెప్తున్నావు నాకు ఏం అర్థం కావట్లేదు. ముందు ఆ విషయం ఏంటో చెప్పు అని అంటుంది. మీకు ఏ విషయం అర్థం కాదు. ఎప్పుడు చూడని ఇంట్లో మీ పెత్తనం ఎక్కడిది? ఆ మీన పెత్తనమేగా నడుస్తున్నది అని వెటకారంగా అంటుంది చింతామణి. మీకు ఇంట్లో ఏం జరుగుతుందో అసలు ఏమైనా అర్థమవుతుందా? మీనా మొన్నటి దాకా పూల వ్యాపారం డెకరేషన్ అంటుంది. ఇప్పుడు ఏకంగా డ్రైవింగ్ స్కూల్ పార్ట్నర్ కూడా అయిపోయింది. ఇంకా మీ నెత్తి తాండవమే కాదు, మిమ్మల్ని ఇంట్లో నుంచే తోసేయడమే అవుతుంది. చూసుకోండి అని అంటుంది చింతామణితో ప్రభావతి. చింతామణి ప్రభావతితో. ఈ ప్రభావతి అంటే ఏమనుకుంటున్నావు? తక్కువ అంచనా వేస్తున్నావా? చూడు ఆ పూల వ్యాపారం అంతా ఏం చేయకుండా నేను ఎలా ఆపుతాను? అది నా సవాల్. చూసుకో. అది ఖచ్చితంగా పూల వ్యాపారం ఖచ్చితంగా పడిపోతుంది. అది నువ్వు కళ్ళారు చూస్తూ ఉండు. ఈసారి ప్రభావతి ఏంటో నీకు అర్థమవుతుంది అని అంటుంది చింతామణితో ప్రభావతి. మొన్న జరిగిన దానికి నాకు మీ మీద ఏం నమ్మకం లేదు. ఏమేమో సవాల్ చేస్తున్నారు ఏంటో అప్పుడు అని అడుగుతుంది చింతామణి ప్రభావతిని. నేను చెప్పింది నీకు అర్థం కాదు. కామెడీగా ఉంటుంది. నీకు అస్సలు అర్థం కాదు. ఈసారి నీకు సవాల్ చేస్తున్నాను చూడు. అది పూల డెకరేషన్ చెయ్యనివ్వకుండా ఆపే బాధ్యత నాది.
ఇది నిజంగా సవాల్ అని చెప్పేసి అంటుంది ప్రభావతి. నువ్వు అలా కూర్చొని చూస్తూ ఉండు, ఆ మీనది పూల డెకరేషన్ అవ్వకుండా నేను చూసుకుంటాను, ఇది నా సవాల్ అంటుంది. అప్పుడు కామాక్షి మనసులో ఇదేంటి, ప్రభావతిని ఈవిడ ఇలా మాట్లాడిస్తుంది, ప్రభావతి ఏం చేస్తుందో ఏంటో నాకు భయంగా ఉంది. ఆ మీన ఏం పాపం చేసింది, అదేదో తన వ్యాపారం చేసుకుంటుంది, దీని వ్యాపారానికి అడ్డం వస్తుందని చెప్పేసి ఆ మీనని ఎలాగైనా ప్రభావతిని ఇద్దరిని కలిపి ఏం చేద్దాం అనుకుంటుందో ఇది అని అనుకుంటుంది కామాక్షి మనసులో. అసలు ఈవిడ ఎందుకు సవాల్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఏంటో ఏంటో ఇంట్లో కూడాలే కదా, బయటిది కాదు కదా అనుకుంటుంది. అప్పుడు చింతామణి కవర్ చేస్తూ, నేను ఏదో ఎదిగిపోతున్నానని కాదు, కానీ మీ మంచిగా చెప్తున్నాను. తను ఏం చేస్తుందో ఏంటో, అవార్డు తీసుకొని డెకరేషన్ చేస్తూ అంచులంచులుగా ఎదిగి నిన్ను తొక్కేస్తుంది. అది నీకు తెలుసు, అది నీకు తెలియాలి కూడా. కాబట్టి ప్లీజ్ నేను చెప్పిన మాటలు విను. తను ఎదిగిందంటే నీ కళ్ళ దగ్గర ఉండదు, నీ నెత్తి మీద ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ ప్రభావతికి లేనిపోని నూరి వేస్తుంది చింతామణి. అది మొన్నటిదాకా మీ మీన ఏం చేసింది పూల అమ్ముకొని అనేది, కానీ ఇప్పుడు డ్రైవింగ్ స్కూల్ అంటుంది, రేపు పొద్దున ఇంకా ఇంకా ఎన్నో చేస్తుంది. అది మీరంతా చూస్తూ కూర్చుంటారు. చెప్పండి, చెప్పండి ప్రభావతి గారు అంటుంది. అప్పుడు ప్రభావతి, ఆపండి, నాకు తెలుసు ఏం చేయాలో, నేను చూసుకుంటానని చెప్పాను కదా, నేను చూసుకుంటానని చాలా కోపంగా మాట్లాడుతుంది ప్రభావతి. ఆ తర్వాత మీనా వాళ్ళ కారులో సుందరిని తీసుకొస్తారు. సుందరి, నేను రాను, నాకు భయంగా ఉంది, అమ్మా నాన్న ఏమంటారో, నన్ను మామూలుగా చంపేస్తారేమో అని భయం వేస్తుంది అని అంటుంది. ఏం పర్లేదు, మేమున్నాం కదా, మేము మాట్లాడతాను అని చెప్పేసి సుందరిని గట్టి ఇంట్లో గట్టి తీసుకుని వెళ్తారు. నాకు భయంగా ఉంది, నేను రాను అంటే అప్పుడు మీనా, ఏం పర్లేదు, ఆయన ఏమైనా బయట వ్యక్తినా, కాదు కదా, మీ నాన్నగారే కదా, ఏం పర్లేదు, ఏమైనా నువ్వురా అని చెప్పేసి మీనా సుందరిని అయితే తీసుకుని వెళ్తుంది. సుందరి బయట నుంచి రాగానే లోపలికి ఇలా అడుగు పెట్టగానే వాళ్ళ అమ్మ వచ్చి 2 దెబ్బలు వేస్తుంది. నీకు అసలు మనసు ఎలా వచ్చింది, ఇలా ఎందుకు చేసావు, ఇలా ఎందుకు చేసావు అంటూ దెబ్బలు కొడుతుంది. అమ్మ సారీ అమ్మ, ఇంకా అస్సలు అలాంటి పనులు చేయను, ప్లీజ్ అమ్మా, ఏమనుకోకమ్మా, ప్లీజ్ అమ్మా, నన్ను క్షమించమ్మా అంటుంది సుందరి వాళ్ళ అమ్మతో. ఆ తర్వాత వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నన్ను క్షమించండి నాన్న అంటే వాళ్ళ నాన్న కూడా, నువ్వు వచ్చావు కదమ్మా, అదే సంతోషం అంటాడు వాళ్ళ నాన్న. అప్పుడు బాలు మీనా ఇద్దరు సజెస్ట్ చేస్తారు, ఏముంది, ఇద్దరికి కలిసి మంచిగా మీ ఇద్దరు పెద్దవాళ్ళు మాట్లాడుకొని, ఇరువైపున పెద్దవాళ్ళు మాట్లాడుకొని చక్కగా పెళ్లి చేయండి, ఇద్దరికి పెళ్లి చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు, వాళ్ళని చూసి మీరు సంతోషంగా ఉంటారు అంటాడు ఇంకా బాలు మీనా. అప్పుడు సుందరి వాళ్ళ నాన్నగారు, బాలు నువ్వు లేకపోతే, అలాగే మీనా కూడా, మీ ఇద్దరు లేకపోతే అసలు నా పని ఏమయ్యేది, నేనంటూ ఎక్కడ వెతకను, నేను అస్సలు ఏమైపోవాలి అని అడుగుతాడు. అయ్యో ఏం పర్లేదు, మా నాన్నగారి ఫ్రెండ్ అన్నప్పుడు నేను ఆ మాత్రం చూసుకోకుండా ఉంటానా, ఏం పర్లేదండి అంటాడు బాలు మీనా. ఆ తర్వాత ఏం సుందరి హ్యాపీయా అని అడుగుతాడు బాలు. ఎందుకు అలా ముఖం మార్చేశావు, నీకు నచ్చిన వాడితోనే కదా నీ పెళ్ళి పెద్దవాళ్ళు మాట్లాడుకుంటారు, హ్యాపీగా ఉండు అంటాడు బాలు సుందరితో. ఆ తర్వాత మీనా సుందరితో, నువ్వు ఎప్పుడు కూడా పెద్దవాళ్ళతో చెప్పకుండా ఎటు వెళ్ళకు, రోజులు అస్సలు బాగాలేదు, చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ మర్యాద మొత్తం నీ చేతిలోనే ఉంది, ఇంకా అమ్మ నాన్నలకి అస్సలు బాధ పెట్టాను అంటుంది సుందరి. ఆ తర్వాత బాలు మీనా వాళ్ళ ఇంటి దగ్గరికి నుంచి వెళ్ళిపోయాక తర్వాత ఆటోలో వెళ్ళి కొడుకుకు తండ్రి వస్తారు. వచ్చి లోపలికి వచ్చి కూర్చున్నాక ఇద్దరు మాట్లాడుకుంటారు, ఇరువైపుల సంబంధం కూర్చుకుంటారు. ఆ తర్వాత మీనా వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కిచెన్లో ఉన్నప్పుడు
ఫస్ట్ మీనాకి, ఆ తర్వాత బాలికి తుమ్ములైతే వస్తూ ఉంటాయి. దీంతో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేయండి. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్ అని క్లిక్ చేసిన అప్పుడే మేము చేసిన వీడియోస్ అయితే మీకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.